పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం జరగనుంది. ఆదివారంతో ప్రచారం ముగియనుంది. దీంతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మీరంటే మీరు, మేమంటే మేము అన్నట్లుగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్య నేతలు కూడా ఈ ఫైట్లోకి దిగారు. ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు పులివెందుల చుట్టే తిరుగుతుంది. అక్కడ జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఇప్పటికే దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతుంది. దీనికి తోడుగా వైఎస్ వివేక హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వివేకానంద హత్య కేసులో లేనిపోని ఆరోపణలు చేసే బదులు ఆ కేసును సిబిఐతో విచారణ చేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని బొత్స నిలదీశారు. అసలు వివేక హత్య కేసు చంద్రబాబు హయాంలో జరిగిందని, మరి ఆ సమయంలో ఎందుకు సిబిఐకి అప్పగించలేదన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసును ఎందుకు సిబిఐకి అప్పగించడం లేదని ప్రశ్నించారు. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ కోసమే వైఎస్ వివేక హత్య కేసును తిరగదోడుతున్నారని మండిపడ్డారు. ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి లతమ్మతో, మన టీడీపీ అభ్యర్థి లతమ్మతో పాటు నేను ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ లీడర్కి, ఏ కార్యకర్తకి అవసరం ఉన్నా, లేదంటే ఎక్కడ ఏ కష్టం ఉన్నా